రాష్ట్రంలోని తమ్ముళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మొదటి క్యాబినెట్లో మెగా డిఎస్సి అన్నారు, అతి లేదు గతి లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అన్నారు. మరి దాని మీద కూడా తప్పకుండా చెప్పాలి అధ్యక్ష. ఇంకా చెప్పారు అధ్యక్ష, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, తప్పకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇక మా సోదరుడు వివేక్ గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష. మా వివేక్ అన్న కూడా చెప్పిండు 40,000 ఉద్యోగాలు ఇస్తా చెన్నూరులో అని చెప్పిండు అధ్యక్ష. చెన్నూరు ప్రజలు ఆశగా మా వివేక్ అన్న గురించి చూస్తున్నారు. తప్పకుండా 40,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష. ఇట్లా హామీలు 1-2 కాదు అధ్యక్ష, చాలా చాలా చెప్పారు. వి వెల్కమ్ ఇట్. మీరు నిలబెట్టుకోండి, తప్పకుండా నిలబెట్టుకోండి, తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేయండి. మేము చేసిన దానికంటే ఎక్కువ పని చేయండి, మేము చేసిన దానికంటే ఎక్కువ పేరు సంపాదించుకోండి. 64 కాకపోతే ప్రజలు మీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఇస్తారు, తప్పకుండా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇంకొక మాట గవర్నర్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష, మాకు చాలా విచిత్రం అనిపించింది. అమరుల త్యాగాలు, బలిదానాలు. ఎవరు అధ్యక్ష, ఎవరి వల్ల చనిపోయినారు ఈ అమరులు? యాదిరెడ్డి అనే తమ్ముడు ఢిల్లీకి పోయి ఎవరి పేరు రాసిపెట్టి చచ్చిపోయినాడు అధ్యక్ష? ఇక్కడ ఉన్న వాళ్ళకి వినబడతలేదు మా ఆర్తనాదాలని చెప్పి ఢిల్లీకి పోయి రాసి చనిపోయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? తెలంగాణ ఉద్యమాన్ని అనగా తొక్కింది ఎవరు అధ్యక్ష? 1952లో 7 మందిని చంపింది ఎవరు? 69లో 371 మందిని చంపింది ఎవరు? 2004 నుంచి 14 దాకా మరి 100 మంది ప్రాణాలు తీసుకున్నది ఎవరు? శ్రీకాంతచారి కానీ, యాదిరెడ్డి కానీ, యాదయ్య కానీ వారి మరణాలకు కారణం ఎవరు? బలి దేవత ఎవరు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష. తప్పకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రజలు తీసుకుంటారు అధ్యక్ష. బలి దేవత అన్నదెవరో కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష. కావాలంటే రికార్డు ప్లే చేయమంటే కూడా చేస్తా. బలి దేవత ఎవరు, బలి దేవత అని అన్నదెవరు, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి, తప్పకుండా చెప్తాం అధ్యక్ష. అధ్యక్ష పౌర హక్కుల గురించి మాట్లాడినారు. నియంతృత్వం, నిర్బంధం, ఇక అది జోక్ ఆఫ్ ద మిలేనియం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ నియంతృత్వం గురించి మాట్లాడడం, నిర్బంధం గురించి మాట్లాడడం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం. ఎన్కౌంటర్ల పేరిట 100 మందిని కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష? ఎమర్జెన్సీ పెట్టింది ఎవరు అధ్యక్ష? తెలంగాణలో నెత్తురు కారిచ్చింది ఎవరు అధ్యక్ష? పౌర హక్కుల హననం చేసింది ఎవరు అధ్యక్ష? మీ హయాంలోనే కదా గ్రీన్ టైగర్లు, బ్లాక్ కోబ్రాలు, నయీం ముఠాలు విచ్చలవిడిగా తిరిగింది ఎవరు? పెంచింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా? ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష పౌర హక్కుల గురించి. అధ్యక్ష మా సీతక్క గారికి తెలుసు అధ్యక్ష పౌర హక్కుల గురించి. ఆనాడు చర్చల కోసం నక్సలైట్లను పిలిచి కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా అధ్యక్ష? నేనేమంటున్నా అంటే ఇవాళ వచ్చి 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చాలా నీతివంతమైన మాటలు మాట్లాడతామంటే కుదరదు అధ్యక్ష. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు, చించేస్తే చినిపోదు అధ్యక్ష. ఇంకొక మాట, ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే. అధ్యక్ష ఒక్క మాట, విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష. విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష. విద్యుత్ రంగం మీద వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇవాళ శ్వేతపత్రాలు అంటున్నారు అధ్యక్ష. వీళ్ళు కొత్తగా ప్రచురించేది ఏం లేదు అధ్యక్ష, మేమే ప్రచురించిన వాళ్ళకి శ్వేతపత్రాలు. ఇగో కోకొల్లలుగా ఒకటి కాదు అధ్యక్ష, శాఖల వారీగా 10 సంవత్సరాలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల శ్వేతపత్రాలు మేము ప్రచురించినాం. కావాలంటే పంపిస్తాం. గదే అధికారులు, గదే ఐఏఎస్ అధికారులు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళే ఉన్నారు, వాళ్ళే ఇస్తారు. గదే లెక్క. మీరు తిమ్మిని బమ్మిని చేస్తామన్నా, మసిబూసి మారేడుకాయ చేస్తామన్నా మార్చగలిగింది ఏం లేదు. ఆల్రెడీ శ్వేతపత్రాలు ఉన్నాయి సార్, కొత్త ప్రచురించేది ఏమీ లేదు, వాళ్ళు కొత్తగా సాధించేది కూడా ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉండేది అధ్యక్ష? విద్యుత్ రంగం కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, ఎక్కడికక్కడ మొత్తం లో వోల్టేజ్ సమస్యలు, దొంగలు వచ్చే కరెంటు కోసం, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం బాయికాడవై పండుకునే పరిస్థితులు. ఇప్పుడే ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నేను చెప్పాను అధ్యక్ష. ఆఖరికి ఎవరైనా చనిపోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు లేని పరిస్థితి అధ్యక్ష. మరి ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష. ఈనాడు పేపర్లో రాసిన వార్త 2009 నుంచి 13 మధ్యలో 2009 నుంచి 13 మధ్యలో 4 ఏళ్లలోనే 8198 మంది రైతులు కరెంటు షాక్లతో అధ్యక్ష. ఇది బలవన్ మరణాలు కాదు, ఆత్మహత్యలు కాదు, కేవలం కరెంటు షాక్లతో చచ్చిపోయిన రైతులే 8198. ఇవాళ 55 ఏళ్ల చరిత్ర తీస్తే చక్రొచ్చి పడతారు నేను చెప్పాది, అది నేను దాని జోలికి కూడా పోను అధ్యక్ష.